కీళ్ళ నొప్పులతో సతమతమవుతున్న వాళ్ళకి ఇంకొక మంచి ఆసనం బటర్‌ఫ్లై పోజ్. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. బటర్‌ఫ్లై పోజ్ కోసం 2 కాళ్ళని ఇలా స్ప్రెడ్ చేసి టోస్ దగ్గర ఇలాగా 2 కాళ్ళని జాయిన్ చేయండి. చేతిని ఇలా పెట్టి నీస్‌ని 2 మీదకి కిందకి ఆడించండి. ఇది కాళ్ళని మీరు ఎంత దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అంత దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మన ఇంటెన్షన్ నీస్‌కి ఎక్సర్సైజ్ చేయడం. కాబట్టి మీకు ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే అలా పెట్టుకోండి. మీరు ఎంత ముందుకు దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. లెట్ us స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. ఇప్పుడు చేతులు 2 వదిలేసి కాళ్ళు 2 కూడా చాపి ఇలా శిథిల దండాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇలాగ 5 సెకండ్స్ శిథిల దండాసనంలో రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాము. దీనికోసం 2 కాళ్ళని ఇలా స్ప్రెడ్ చేసి ఇలాగా ఒక కాళ్ళని ఎల్ షేప్లో బెండ్ చేయండి. ఇప్పుడు నీని ఇలా పట్టుకుని మీదకి కిందకి అనండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. రిలాక్స్ ద రైట్ లెగ్. సిమిలర్గా ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాం. 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్ బోత్ ద లెగ్స్. రిలాక్స్ ఇన్ శిథిల దండాసన్. ఇప్పుడు మనం చేయబోయేటువంటిది నీ ప్రెస్. నీ ప్రెస్ అనేటువంటిది ది మోస్ట్ ఎఫెక్టివ్ నీ ఎక్సర్సైజ్. ఇది మీరు ఇలా కూర్చుని చేసుకోవచ్చు, లేదంటే శవాసనలో పడుకుని కూడా చేసుకోవచ్చు. నీ ప్రెస్ చేయడానికి ఇలాంటి ఒక హార్డ్ కుషన్ తీసుకోండి. ఒకవేళ ఇలాంటి కుషన్ లేకపోతే దుప్పటిని కానీ బ్లాంకెట్ని కానీ ఫోల్డ్ చేసుకోండి. ఒక రోల్ లాగా చేసుకుని కరెక్ట్గా నీ కింద పెట్టండి. నీ కింద పెట్టి రిలాక్స్డ్గా కూర్చుని ఇప్పుడు నీతో ఈ కుషన్ని కిందకి ప్రెస్ చేయాలి. ఓన్లీ నీతోనే ప్రెస్ చేయాలి. ఇలాగ రిలీజ్. అగైన్ ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఇలాగ 5 నుంచి 10 సార్లు వరకు చేయొచ్చు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాం. లెఫ్ట్ నీ ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్, ప్రెస్, రిలీజ్. ఇలాగా ఒక 5 to 10 టైమ్స్ చేసుకున్న తర్వాత రిలాక్స్ ఇన్ శిథిల దండాసన్. ఈ నీ ప్రెస్ అనేటువంటిది బాగా ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. కాకపోతే రెగ్యులర్గా చేసుకోవాలి. వీటికి డైటరీ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. ఈ నీ ఎక్సర్సైజెస్ అన్నీ చేసిన తర్వాత పెటెల్ల మోకాలు చిప్ప అంటారు కదా, దానికి కొంచెం మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలాగా మోకాలు చిప్పను పట్టుకుని ఇలాగా మూవ్ చేయండి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, కొంచెం సైడ్ వేస్. నెక్స్ట్ లెఫ్ట్ పెటెల్లా ముందుకి వెనక్కి, సైడ్ వేస్. వెరీ గుడ్. ఇది చేసిన తర్వాత బాగా నీ ప్రెస్ చేయండి. మంచిగా నీని ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఈ నీ ప్రెస్ అనేది కూడా బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇలా నీ ప్రెస్ చేసుకుంటే మంచిది. ఇంకొక ట్రిక్ ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి వాళ్ళు డైలీ ఇది చేసుకోవడంతో పాటు రాత్రి పడుకునేటప్పుడు మోకాళ్ళకి ఏదో విధమైనటువంటి ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలాగ ఏదో ఒక విధమైన ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అదొక లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. ఒక్కోసారి నైట్ ఆయిల్ అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మీకు ఇంకా టైం ఉన్నట్లయితే ఆ ఆయిల్ని కొంచెం వేడి చేసుకుని గోరువెచ్చగా అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. ఈజీగా ఆరిపోయే నూనె అయితే నువ్వుల నూనె. సో నువ్వుల నూనెని కొంచెం ఇంత వేడి చేసుకుని అది 2 మోకాళ్ళకి రాత్రి పడుకునేటప్పుడు బాగా అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ విధంగా మనం యోగాతో అనేక శారీరక రుగ్మతల్ని తగ్గించుకోవచ్చు. అలాగే రాజయోగా మెడిటేషన్ వల్ల మానసిక రుగ్మతల్ని తగ్గించుకోవచ్చు. రాజయోగా మెడిటేషన్ వల్ల బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇలాంటి రాజయోగా మెడిటేషన్ని ఫ్రీగా మీ దగ్గరలో ఉన్న ఏ బ్రహ్మకుమారి సంస్థలో అన్నా మీరు నేర్చుకోవచ్చు. ఓం శాంతి.